నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో శిక్షణ పొందిన శునకాలు చేరాయి. 8 నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకుని చేరాయి. స్నీఫర్, ట్రాకర్ శునకాల హ్యాండ్లర్లు గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నల్గొండ జిల్లా పోలీసు విభాగానికి భద్రతా పరంగా మరింత బలాన్ని ఇచ్చే విధంగా 2 ఎక్స్క్లూజివ్లను గుర్తించే స్నీఫర్ శునకాలు మరియు ఒక ట్రాకర్ శునకం నూతనంగా చేరినట్లు తెలిపారు. ఇవి హైదరాబాద్ సమీపంలోని పోలీస్ డ్రాగ్ ట్రైనింగ్ సెంటర్లో 8 నెలల పాటు కఠిన శిక్షణను పూర్తి చేసుకున్నాయని, శిక్షణ సమయంలో పేలుడు పదార్థాల గుర్తింపు, అనుమానాస్పద వస్తువుల తనిఖీ, నేరస్తుల అడుగుజాడల గుర్తింపు, గందరగోళ పరిస్థితుల్లో విధి నిర్వహణ వంటి అంశాలలో శునకాలకు ప్రావీణ్యం కల్పించబడిందని తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్స్ ఫక్రుద్దీన్, సతీష్, దుర్గా ప్రసాద్లు జిల్లా ఎస్పీని కలిసి శిక్షణ విధానం, శునకాల సామర్థ్యాలు, ఫీల్డ్లో అవి పనిచేసే తీరు తదితర వివరాలను సమగ్రంగా వివరించారు. జిల్లాలో జరిగే దొంగతనాలు, హత్య కేసుల విచారణలో ట్రాకర్ శునకం కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ తెలిపారు. సంఘటన స్థలంలో నేరస్తుల అడుగుజాడలను పసిగట్టి పోలీసులకు దర్యాప్తులో దిశానిర్దేశం చేయడంలో ట్రాకర్ శునకం సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో అనేక క్లిష్టమైన కేసుల ఛేదనలో ఇలాంటి శునకాలు కీలక ఆధారాలను అందించాయని తెలిపారు. ఎస్బీసీఐ రాము, అడ్మిన్ ఆర్ఐ సంతోష్, ఆర్ఎస్ఐలు సాయిరాం, సంతోష్, శ్రావణి, అశోక్, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్ తదితరులు ఉన్నారు.